Hello students, welcome to my next class of environmental engineering. ఈ వీడియోలో మన టాపిక్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్. సో మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఒక పర్పస్ ఏంటంటే కన్జ్యూమర్కి వాటరు సరిపడా క్వాలిటీలో క్వాంటిటీలో అండ్ అలాగే ప్రెషర్తో డెలివరీ చేయడము. ఓకేనా. అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ సిస్టము ఎక్కడి నుంచి అయితే వాటర్ సప్లై చేస్తున్నామో అక్కడి నుంచి యూసేజ్ చేసే పాయింట్ వరకు వాటి యొక్క ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది కలెక్టివ్గా మనకు డిస్క్రైబ్ చేసేదే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ గుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఒక గుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఎలా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే వాటర్ క్వాలిటీ షుడ్ నాట్ గెట్ డిటోరియేటెడ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ పైప్స్. సో డిస్ట్రిబ్యూషన్ పైప్స్లో మనం సప్లై చేసేటప్పుడు సో ఆ పైపులోనే ఉండి చెడిపోకూడదు అనమాట. వాటర్ డిస్టర్బ్ అవ్వకూడదు, వర్స్ అవ్వకూడదు. డిటోరియేటెడ్ అంటే టు బికమ్ వర్డ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఏ ప్లేసెస్లో వాటర్ సప్లై చేయాలని చెప్పేసి అనుకున్నామో అక్కడ మనకు సఫిషియంట్ ప్రెషర్ హెడ్తో వాటర్ని సప్లై చేసే విధంగా ఉండాలి ఒక గుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము. అండ్ అలాగే ఎక్కడైతే అగ్ని ప్రమాదాలకు గురవుతామో అక్కడ మనకు సఫిషియంట్ డిశ్చార్జ్తో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్తో మనకేం చేయాలి, ఆ ఫైర్తో ఫైట్ చేయాలి. అండ్ అలాగే దాని యొక్క లేఅవుట్ ఎలా ఉండాలంటే, లేఅవుట్ మీన్స్ దాని యొక్క ప్లానింగ్ అండ్ డిజైన్ పరంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. సో అది ఏ విధంగా ఉండాలంటే నో కన్జ్యూమర్ వుడ్ బి వితౌట్ వాటర్ సప్లై. ఎటువంటి కన్జ్యూమర్ కూడా వాటర్ సప్లై లేకుండా ఉండకూడదు. ఎప్పుడు డ్యూరింగ్ ద రిపేర్ ఆఫ్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఎప్పుడైతే రిపేర్స్ వచ్చేస్తాయో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో అటువంటప్పుడు ఎటువంటి కన్జ్యూమర్ కూడా వాటర్ లేకుండా ఉండకూడదు అన్నమాట. సో మనం సేఫ్టీ ఫ్యాక్టర్గా ముందే కన్సిడర్ చేసి ఇటువంటి లేఅవుట్ని ప్రిపేర్ చేయాలి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కోసం. అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ పైప్స్ ఏవైతే ఉంటాయో అవి సీవర్ లైన్స్, అంటే వీటిల్లో అయితే డ్రైనేజ్ నీళ్ళు లేకపోతే వేస్ట్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో అటువంటి వాటి నుంచి అట్లీస్ట్ 1 మీటర్ దూరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్మిక్సింగ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ అలాగే వాటర్ టైట్గా ఉండాలి మన పైప్స్ అనేవి, అంటే ఎటువంటి లీకేజెస్ ఉండకూడదు అనమాట. సో అటువంటి వేళల్లో మనము ఈ వాటర్ లాసెస్ని మినిమం కంటే మినిమం తగ్గించవచ్చు. లేఅవుట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్. సో ఈ లేఅవుట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్లో జనరల్గా ఏదైతే లేఅవుట్స్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి కదా, అంటే వాటిని ఫాలో అవుతూ మనం ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూషన్ పైప్స్ని రోడ్ పేమెంట్స్ కింద అరేంజ్ చేస్తాం అన్నమాట. సో దాని ద్వారా మనకు ఏమవుతుంది, లేఅవుట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది లేఅవుట్స్ ఆఫ్ రోడ్స్ని ఫాలో అవుతూ జనరల్గా అరేంజ్ అవ్వబడుతుంది. సో మెయిన్లీ ఈ పైప్ నెట్వర్క్స్ అనేవి ఎదురుగా కాంబినేషన్లో అయినా కానీ లేకపోతే సింగిల్లో అయినా కానీ 4 నెట్వర్క్స్లో ఉంటాయి అన్నమాట. 4 టైప్స్లో ఉంటాయి పైప్ నెట్వర్క్స్. సో ఒక్కో దానికి ఒక్కో ప్లేస్లో యూస్ చేస్తారు, ఒక్కో పర్పస్కి యూస్ చేస్తారు. ఆ 4 టైప్స్ ఆఫ్ పైప్ నెట్వర్క్స్ ఏమిటంటే డెడ్ ఎండ్ సిస్టమ్, రేడియల్ సిస్టమ్, గ్రిడ్ ఐరన్ సిస్టమ్, రింగ్ సిస్టమ్. సో 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ ఎండ్ సిస్టము. ఈ డెడ్ ఎండ్ సిస్టమ్ అనేది ఓల్డ్ టౌన్స్ అండ్ సిటీస్ హ్యావింగ్ నో డెఫినెట్ ప్యాటర్న్ ఆఫ్ రోడ్స్. ఒక ఖచ్చితమైన ప్యాటర్న్ ఉండని రోడ్స్, అటువంటి సిటీస్ ఏవైతే టౌన్స్ ఉంటాయో మనం వాటికి ఈ సిస్టమ్ని ఉపయోగించవచ్చు అన్నమాట. సో మెయిన్గా ఏముంటుందంటే ఈ పైప్ నెట్వర్క్లో మెయిన్స్ నుంచి వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది అన్నమాట. ఎక్కడైతే కట్ ఆఫ్స్ ఉంటాయో, అంటే ఆ వాటర్ యొక్క ఫ్లో రూట్కి ఎక్కడైతే కట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందో అక్కడ మనం కట్ ఆఫ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో ఓవరాల్గా మెయిన్స్ నుంచి సబ్మెయిన్స్కి, సబ్మెయిన్స్ నుంచి బ్రాంచెస్కి ఈ విధంగా డివైడ్ అయిపోతూ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ దగ్గరికి మనం ఏం చేస్తాయి, వాటర్ని సప్లై చేస్తాయి. వీటి యొక్క అడ్వాంటేజెస్ చూసేసరికి ఇట్ ఈస్ రిలేటివ్లీ చీప్. సో ఇటువంటి టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా చీప్ సిస్టమ్ అనమాట. అండ్ దీంట్లో లెస్ నెంబర్ ఆఫ్ వాల్స్ ఉండే కారణంగా మనము డిశ్చార్జెస్ని, ప్రెషర్ని మనం ఈజీగా డిటర్మైన్ చేయవచ్చు. ఇకపోతే డిసడ్వాంటేజెస్ సంగతి వచ్చేస్తే స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎక్కువ డెడ్ ఎండ్స్ ఉండడం వల్ల వాటరు అక్యూములేట్ అయిపోవడం జరుగుతుంది. అంటే పైప్స్లో ఎటువంటి ఫ్లో ఉండకుండా, అంటే అటు ఇటు కదలకుండా, మూమెంట్ లేకుండా అలాగే ఆగిపోవడాన్ని స్టాగ్నేషన్ చెప్పేసి అంటారు. సో అలా జరిగితే మన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి రీచ్ అవ్వదు కదా. సో అందుకని ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ రేడియల్ సిస్టము. ఈ రేడియల్ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఒక ఏరియాని నెంబర్ ఆఫ్ జోన్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
సో ప్రతి జోన్ ఒక మిడిల్ ప్లేస్లో మనము ఒక డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ని ప్లేస్ చేసి అక్కడి నుంచి వాటర్ని పంప్ చేస్తాము. సో దాని ద్వారా ఏమవుతుంది, సో వాటర్ అనేది సప్లై పైప్స్ యొక్క రేడియల్ ప్లేస్మెంట్ వల్ల రేడియల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది పెరిఫెరీ వరకు, అంటే ప్రహరీ వరకు. సో చూసారు కదా, నెంబర్ ఆఫ్ జోన్స్గా డివైడ్ చేస్తాము అండ్ ప్రతి జోన్ యొక్క మిడిల్లో మనం ఏం చేస్తాము, ఒక డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ని ప్లేస్ చేస్తాం అనమాట. దాని ద్వారా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లోకి, నెంబర్ ఆఫ్ సబ్మెయిన్స్లోకి ఈ విధంగా వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒక రకంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ నుంచి మనకు వాటర్ అనేది సప్లై అవ్వబడుతుంది. ఓకే, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే క్విక్ సర్వీసు అండ్ అలాగే పైప్ సైజెస్ అనేవి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, యూనిఫామ్గా ప్లేస్ చేయవచ్చు. నెక్స్ట్ గ్రిడ్ ఐరన్ సిస్టము. సో ఇటువంటి సిస్టము ఎక్కడైతే ఏ సిటీస్కి అయితే రెక్టాంగులర్ లేఅవుట్ ఉంటుందో అండ్ అలాగే వాటర్ అనేది మెయిన్స్ అండ్ బ్రాంచెస్లో నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు అవి రెక్టాంగిల్స్లో అమర్చబడి ఉండాలన్నమాట. అటువంటి సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం గ్రిడ్ ఐరన్ సిస్టమ్ని యూజ్ చేయవచ్చు. సో వాటర్ అనేది మెయిన్స్, సబ్ మెయిన్స్ అండ్ బ్రాంచెస్లోకి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఎక్కడైతే కట్ ఆఫ్స్ ఉంటాయో అక్కడ మనం కట్ ఆఫ్ వాల్స్ని ప్రొవైడ్ చేస్తాం. దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మనం చూసేసరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్లో ఏముందంటే వాటర్ అనేది గుడ్ సర్క్యులేషన్లో ఉంటుంది. ఎందుకంటే డెడ్ ఎండ్స్ ఉండవు కదా, అంటే మనం రెక్టాంగులర్ లేఅవుట్ చేసాము, దాంట్లో ఎలా ఉంటుంది, ఎక్కడ ఆగినా కానీ అది ఏదో ఒక పాయింట్కి లింక్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు ఫ్లో అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది వేరే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసము. సో ఆ విధంగా ఇంటర్లింకింగ్ వల్ల ఏముంటుంది, డెడ్ ఎండ్స్ ఉండకపోవడం వల్ల సర్క్యులేషన్ ఎప్పుడు ఆగదు దీంట్లో. అండ్ ఒకవేళ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిపోయినా కానీ వేరే సెక్షన్స్ నుంచి మనకు వాటర్ సప్లై అనేది జరగవచ్చు. అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ మనం చూసుకుంటే, ఇది ఒక క్లోజ్డ్ సిస్టమ్గా ఉండటం వల్ల మనం ప్రతి బ్రాంచ్ దగ్గర నెంబర్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో ఎప్పుడైతే అలా ప్రొవైడ్ చేస్తామో మనకు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సైజెస్ ఆఫ్ పైప్స్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ సిస్టమ్ రింగ్ సిస్టమ్. ఈ రింగ్ సిస్టంలో మెయిన్గా ఏం జరుగుతుందంటే, ఈ మెయిన్ పైప్స్ ఏవైతే ఉంటాయో అవి మనం పెరిఫెరల్ రోడ్స్కి అలాంగ్ లేఅవుట్ చేస్తాము, అంటే అరేంజ్ చేస్తాము. ఓకేనా, పెరిఫెరల్ రోడ్స్ అంటే ఎక్స్టర్నల్ రోడ్స్ అనమాట, ఎక్కడైతే పెరిమీటర్ ఉంటుందో మన సిటీలో. సో సబ్ మెయిన్స్ ఏం చేస్తుంది, మెయిన్స్ నుంచి తీసుకొని బ్రాంచెస్లోకి సప్లై చేస్తుంది. ఈ సిస్టము గ్రిడ్ ఐరన్ సిస్టమ్ని కూడా ఫాలో అవుతుంది. దీని యొక్క క్యారెక్టర్ డెడ్ ఎండ్ సిస్టమ్కి సిమిలర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే డెడ్ ఎండ్ సిస్టమ్కి సిమిలర్గా ఉంటుందో, డెడ్ ఎండ్స్ ఉంటాయో, అప్పుడు మనం సైజెస్ ఆఫ్ పైప్స్ అనేవి కనుక్కోవడము మనకు ఇంపాసిబుల్గా మారుతుంది. ఈ విధంగా రింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చూడొచ్చు అంటే, వాటర్ అనేది ఎటువంటి పాయింట్కైనా సప్లై అవ్వబడుతుంది, కాకపోతే అట్లీస్ట్ 2 డైరెక్షన్స్ నుంచి రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషను. సో ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి ఉండే మంచి క్వాలిటీ ఏంటంటే, వాటర్ యొక్క పైప్స్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సరిపడా ప్రెషర్తో వాటర్ యొక్క సప్లై అనేది జరగాలి అండ్ ఆ ప్రెషర్ అనేది మెయింటైన్ అవ్వబడాలి. సో అప్పుడే మనము దాన్ని ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో లెవెల్ ఆఫ్ సోర్స్, టోపోగ్రఫీ ఆఫ్ ద ఏరియా అండ్ అదర్ లోకల్ కండిషన్స్ పైన ఆధారపడి వాటర్ అనేది ఫాలోయింగ్ వేస్లో మనం ఏం చేస్తాము, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోకి ఫోర్స్ చేస్తాం అన్నమాట. అవి ఏమిటంటే గ్రావిటీ సిస్టమ్, పంపింగ్ సిస్టమ్ అండ్ కంబైన్డ్ గ్రావిటీ అండ్ పంపింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ సిస్టమ్. సో పేరుతోనే తెలుస్తుంది గ్రావిటీ వల్ల వర్క్ చేసే సిస్టమ్ అని చెప్పేసి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే, మనం సఫిషియెంట్ హైట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట సోర్స్ ఆఫ్ సప్లై దగ్గర. అంటే ఎక్కడైతే మనం సప్లై చేస్తున్నామో అక్కడ సఫిషియెంట్ హైట్ ఉండాలన్నమాట, ఎందుకంటే గ్రావిటీ అక్కడ రిటర్న్ అవ్వడానికి. సో ఇది బై నేచర్ వర్క్ చేస్తుంది కాబట్టి మోస్ట్ రిలయబుల్ అండ్ ఎకనామికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే రిలేటివ్లీ లెస్ కాస్ట్ ఉంటుంది, ఎటువంటి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ మెకానికల్ డివైసెస్ కానీ మనం ఇక్కడ యూజ్ చేయము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ దగ్గర మనము మినిమం వాటర్ హెడ్ ఎంత ఉండాలో అంత మినిమం హెడ్కి మనము కన్సిడర్ చేసి స్టార్టింగ్లో డిజైన్ చేస్తాం అన్నమాట. అంటే కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ హెడ్ అనేది తగ్గిపోతుంది, మనం సోర్స్ ఆఫ్ సప్లై దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సో ఎందుకంటే రిమైనింగ్ హెడ్ లాసెస్ ఎక్కడ జరుగుతాయంటే, ఈ ఫ్రిక్షనల్ లాసెస్ లేకపోతే అదర్ ఎక్కడైనా డ్యామేజెస్ ఉండటం వల్ల కానీ, ఇంకా ఎక్కడైనా బెండ్స్ ఉండటం వల్ల కానీ పైప్స్ దగ్గర, సో అలాంటి లాసెస్ జరిగి ఓవరాల్గా కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి మినిమం వాటర్ హెడ్ ఉంటుందన్నమాట. ఒకసారి
ఒకసారి క్లారిటీ కోసం మీరు పిక్చర్ని కూడా చూడవచ్చు. ఈ విధంగా హైట్తో మనం ఏం చేస్తాం, వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల వాటర్ హెడ్ అనేది రీటైన్ అయితే అయ్యి ఉంటుంది. కాకపోతే కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి మినిమం వాటర్ హెడ్ ఎంత ఉండాలో అంతా మనం కన్సిడర్ చేసి డిజైన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పంపింగ్ సిస్టము. సో ఈ పంపింగ్ సిస్టంలో ఏమవుతుందంటే వాటర్ అనేది మనం స్టోరేజ్ చేసుకోకుండా, అంటే ఏదైతే ట్రీట్మెంట్ యూనిట్ ఉంటుందో అక్కడ నుంచి మనం డైరెక్ట్గా తీసుకొని మనం ఏం చేస్తాం, సప్లై చేస్తాం అన్నమాట. సో దీంట్లో సప్లై చేస్తుంటే పంపింగ్ ద్వారా చేస్తాం అనమాట. అందుకనే దీనికి హైట్ లిఫ్ట్ పంప్స్ అనేవి అవసరం ఉంటుంది. ఒకవేళ పవర్ సప్లై లేదనుకోండి, మోటార్స్ వర్క్ చేయడం ఆగిపోయాయి అనుకోండి, అప్పుడు కంప్లీట్గా వాటర్ అనేది స్టాప్ అయిపోతుంది, అంటే సప్లై అవ్వదన్నమాట. అందుకని ఈ మెథడ్ని అంత జనరల్గా యూజ్ చేయబడదు. సో ఈ విధంగా దీని యొక్క లేఅవుట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ఆఫ్ వాటర్ నుంచి ఇంటేక్ పంప్స్లోకి వాటర్ని తీసుకుంటాం. దాని తర్వాత క్లియర్ వాటర్ రిజర్వాయర్లోకి, అండ్ రిజర్వాయర్ నుంచి పంప్ హౌస్లోకి, పంప్ హౌస్ నుంచి ఓవరాల్గా టౌన్లో మనం ఏం చేస్తాం, వాటర్ని సప్లై చేస్తాం, పంప్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కంబైన్డ్ గ్రావిటీ అండ్ పంపింగ్ సిస్టమ్. దీంట్లో బోత్ గ్రావిటీ పంపింగ్ సిస్టమ్స్ యూస్ చేస్తారనమాట. సో గ్రావిటీ సిస్టమ్స్ వచ్చేసి మనం సప్లై చేసేటప్పుడు యూస్ చేస్తాం. పంపింగ్ వచ్చేసి మనం ఎలివేటెడ్ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. సో ఫస్ట్ పంపింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని తర్వాత గ్రావిటీ సిస్టమ్ దీంట్లో యూస్ చేయబడుతుంది. ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో అది లో డిమాండ్ పీరియడ్స్ టైంలో మనం ఏం చేస్తామన్నమాట, రిజర్వాయర్లో స్టోర్ చేసుకుంటాం. అంటే వాటర్ యొక్క అవసరం అంతా లేనప్పుడు మనం రిజర్వాయర్లో స్టోర్ చేసుకొని, ఎప్పుడైతే హై డిమాండ్ పీరియడ్ ఉంటుందో, అంటే వాటర్ యొక్క అవసరం అమాంతరంగా పెరిగిపోతుందో, అప్పుడు మనము ఈ వాటర్ని సప్లై చేసుకోవచ్చు ఈ ఎలివేటెడ్ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ వల్ల. సో ఓవరాల్గా ఇది ఒక ఎకనామికల్ గ్రావిటీ సిస్టమ్ ఉండటం వల్ల ఎకనామికల్గా ఉంటుంది, అండ్ ఎఫిషియెంట్గా ఉంటుంది, రిలయబుల్గా కూడా ఉంటుంది. సో ఈ విధంగా దీని యొక్క లేఅవుట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వాయర్లో మనం పంప్ చేసుకొని దాని తర్వాత సిటీకి సప్లై చేసుకుంటాము గ్రావిటీ ద్వారా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ ఒక సర్వీస్ రిజర్వాయర్స్ అన్నమాట. వీటిలో ఏం చేస్తామంటే మనము వాటర్ని స్టోర్ చేసుకుంటాము. అందుకని వీటిని స్టోరేజ్ రిజర్వాయర్స్గా, సర్వీస్ రిజర్వాయర్స్గా, సో వేరియస్ నేమ్స్తో పిలుస్తారు. దీంట్లో మనం డైరెక్ట్గా ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో సప్లై చేయడం కోసం స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే అవసరం ఉంటుందో డ్యూరింగ్ ఎమర్జెన్సీస్, అంటే ఎమర్జెన్సీస్ ఎలాంటివి అవి కూడా ఇవ్వడం జరిగింది చూడండి, ఫైర్స్, రిపేర్స్ ఎట్సెట్రా, అటువంటి అవసరాలలో మనకు ఈ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ అనేవి వాటర్ సప్లై చేస్తాయి. అండ్ ఆల్సో అవర్లీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కడైతే జరుగుతాయో, అంటే గంటకి హెచ్చు తగ్గులు, వాటర్లో రైజ్ అండ్ ఫాలింగ్ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఫాల్ జరుగుతుందో అప్పుడు మనకు వాటర్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మనకు ఈ నార్మల్ వాటర్ డిమాండ్ ఉన్నప్పుడు ఈ అవర్లీ ఫ్లక్చుయేషన్స్ టైంలో మనకు ఈ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ ద్వారా మనకు వాటర్ అనేది సప్లై అవ్వబడుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ ఇప్పుడే డిస్కస్ చేశాను కదా, టు అబ్జర్వ్ ద అవర్లీ వేరియేషన్స్ ఇన్ డిమాండ్. సో డిమాండ్లో ఏవైతే గంటకి ఏవైతే హెచ్చు తగ్గులు వస్తాయో, వేరియేషన్ వస్తాయో వాటిని అబ్జర్వ్ చేసే విధంగా, రికవర్ చేసే విధంగా మనం ఈ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ని ఉంచాయి. అండ్ అలాగే కాన్స్టెంట్ ప్రెషర్తో ఏం చేయాలి, కాన్స్టెంట్ ప్రెషర్ని మెయింటైన్ చేయాలి డిస్ట్రిబ్యూషన్ మెయిన్స్లో, అంటే ఎక్కడైతే మెయిన్ సప్లై జరుగుతుందో. అండ్ వాటర్ స్టోర్డ్ కెన్ బి సప్లై డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ టైంలో మనకు వాటర్ సప్లై ఒకవేళ అవసరం ఉంటే సప్లై చేసే విధంగా ఉండాలి. అండ్ ఇక నెక్స్ట్ పోతే లొకేషన్ అండ్ హైట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్. లొకేషన్ ఎక్కడ ఉండాలంటే సెంటర్ ఆఫ్ డిమాండ్స్, ఎక్కడైతే అవసరం ఎక్కువ ఉంటుందో అటువంటి ప్లేసెస్లో మనము ఈ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ని లొకేట్ చేయాలి. అండ్ హైట్ వచ్చేసి గ్రావిటీ కోసం వాటర్ ఫ్లో అవ్వడానికి, అంటే గ్రావిటీతో అడిక్వేట్ ప్రెషర్తో మనకు వాటర్ సప్లై అవ్వాలి కదా, సో అందుకని సఫిషియంట్ ఎలివేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవి డిస్ట్రిబ్యూటెడ్ రిజర్వాయర్స్ గైస్, ఏవైతే కనిపిస్తున్నాయి మనకి 4 నెంబర్ దగ్గర. సో అక్కడ గ్రావిటీ ఫ్లో వల్ల అడిక్వేట్ ప్రెషర్తో మనకు ఏమవుతుంది, డిమాండ్స్ టైంలో మనకు సరిపడా వాటర్ సప్లై అనేది దొరుకుతుంది. సో రిజర్వాయర్స్ వాటి యొక్క ఎలివేషన్ బట్టి 2 టైప్స్గా క్లాసిఫై అయ్యాయి. ఒకటి వచ్చేసి సర్ఫేస్ రిజర్వాయర్స్, ఒకటి వచ్చేసి ఎలివేటెడ్ రిజర్వాయర్స్. ఓకే కదా. సో సర్ఫేస్ రిజర్వాయర్స్ అంటే జనరల్గా గ్రౌండ్ రిజర్వాయర్స్ అన్నమాట. అంటే ఈ సర్క్యులర్ ఆర్ రెక్టాంగులర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవే సర్ఫేస్ రిజర్వాయర్స్ మేజర్గా చెప్పాలంటే. ఎప్పుడైతే మనకు సర్ఫేస్ రిజర్వాయర్స్ లార్జ్ సైజులో ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుందో, కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందో, అప్పుడు మనము అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్గా వాటిని ప్రిఫర్ చేస్తాము. లేకపోతే మామూలుగా సర్ఫేస్ పైనే ఏంటంటే మనము ఉంచుదాం అనమాట, ప్లేస్ చేస్తాము. ఈ రిజర్వాయర్స్ అనేవి హై న్యాచురల్ గ్రౌండ్స్ దగ్గర మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకంటే సరిపడా గ్రావిటీ యొక్క ఫ్లో కావాలి కాబట్టి
జనరల్గా ఇటువంటి రిజర్వాయర్స్ని మనము స్టోన్స్తో లేకపోతే బ్రిక్స్తో లేకపోతే పీసీసీ ఆర్ ఆర్సీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ లేకపోతే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్తో మనం ఏం చేస్తాం, కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ రిజర్వాయర్స్లో మనం సైడ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడైతే రిజర్వాయర్ ఫుల్ అయిపోతుందో అప్పుడు వాటర్ యొక్క ప్రెషర్ని టేకప్ చేయడానికి, అండ్ ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో అప్పుడు ఎర్త్ యొక్క ప్రెషర్ని టేకప్ చేయడానికి మనకు ఈ సైడ్ వాల్స్ అనేవి అవసరం ఉంటాయి. అందుకనే వీటిని కూడా మనం డిజైన్ చేస్తాము. అండ్ ఈ డిజైన్ చేసేటప్పుడు మనము పోర్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఈ రిజర్వాయర్స్ యొక్క ఫ్లోర్స్ మనం ఆర్సీసీతోనూ అండ్ అలాగే స్క్వేర్ స్టోన్ బ్లాక్స్ ఏవైతే కాలమ్స్ పైన రెస్ట్ అయినట్టుగా ఉంటుందో వాటితో మనం ఏం చేస్తాము, కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఈ రిజర్వాయర్స్లో మనం వాటర్ టైట్నెస్ని అప్టైన్ చేయడానికి కన్స్ట్రక్షన్ జాయింట్స్ దగ్గర బిటుమిన్ కాంపౌండ్స్ని ప్లేస్ చేస్తాం అనమాట. అండ్ అలాగే రూఫ్ పైన మనం ఒక 60 సెంటీమీటర్ థిక్తో ఎర్త్ లేయర్ అనేది డిపాజిట్ చేస్తాం. అండ్ దానిపైన మనము గ్రీన్ లాన్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. అంటే పచ్చిగా అనమాట, వెజిటేషన్ అని చెప్పేసి అంటాం కదా, ఏవైతే గ్రాసెస్ లాంటివి ఉంటాయో. ఎందుకంటే కోల్డ్ అండ్ హీట్ నుంచి మనకు ఆ రిజర్వాయర్ ప్రొటెక్ట్ అవ్వబడాలన్నమాట. అందుకనే మనం ఆ 60 సెంటీమీటర్ థిక్ లేయర్ ఉంచి దానిపైన గ్రీన్ లాన్స్ అనేవి మెయింటైన్ చేస్తాము. అండ్ అలాగే వాటర్లో ఏరేషన్ చేయడానికి మనం సరిపడా వెంటిలేషన్ పైప్స్ని అండ్ అలాగే స్టేర్స్ని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ యొక్క లేఅవుట్ అనేది ఉంటుందన్నమాట. సో నేను చెప్పినట్టుగా ఆ క్వాలిటీస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మనము ఈ వాటర్ని దీంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతవరకే. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. సో పార్ట్ 2 కోసం అండ్ రిమైనింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.